గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. నరఘోష యంత్రం ప్రతి వ్యాపార సంస్థల్లోనూ ప్రతి గృహంలోనూ ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి యంత్రం ఈ నరఘోష యంత్రం. కారణం ఏమిటి అంటే కనుక ప్రస్తుత కాలంలో మనం కాస్త ఎదుగుతున్నాము అంటే, కాస్త మంచి బట్టలు కట్టుకున్నామంటే, కాస్త ఏదైనా కారులో భార్యాభర్తలు పిల్లలతో వెళ్తున్నామంటే కనుక వెంటనే తగిలేది ఏమిటి అంటే కనుక నరదిష్టి. నరుడి యొక్క దిష్టికి నల్ల రాయి అయినా బదులవుతుంది అని. దాని ప్రభావం వల్ల యాక్సిడెంట్లు అవ్వడం, ప్రమాదాలు జరగడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, బ్రహ్మాండంగా ఉన్న వ్యాపారాలు దివాళా తీయడం, ఐశ్వర్యం లేకపోవడం, అనేక రకాల ప్రయోగాల ప్రభావాలు కలుగుతూ ఉండడం, ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే కనుక నరదిష్టి లేదా నరఘోష. ఇది చాలా ప్రమాదకరం. అయితే ఈ నరఘోష కోసం చాలామంది చిన్న చిన్న ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటి అంటే కనుక అదే నరఘోష యంత్రం. అయితే ఏమిటి నరఘోష యంత్రం, ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్లయితే కనుక ఈ నరఘోష యంత్రం ఈ రకంగా ఉంటుంది. దీన్నే మనం నరఘోష యంత్రం అని పిలుస్తూ ఉంటాం. అయితే సాధారణంగా మనకి ఇలాంటి యంత్రాలు షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అవి పనిచేస్తాయా అంటే కనుక అవి పని చెయ్యవు. కారణం ఏమిటి అంటే కనుక యంత్రానికి శక్తి ఉండాలి. దానికి మంత్రము ద్వారా శక్తిని ధారబోస్తేనే ఆ యంత్రం పనిచేస్తుందే తప్ప మనకు మామూలుగా షాపుల్లో కనపడేటటువంటి యంత్రాలు పట్టుకొచ్చి పెట్టుకుంటే అవి మామూలు చిత్రపటాలు లాంటివే తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఎటువంటి నరదిష్టి కూడా పోదు. అయితే మరి ఈ నరదిష్టి యంత్రాన్ని ఏ రకంగా తయారు చేయించుకోవాలి అన్నట్లయితే కనుక మేమైతే ఈ యంత్రాన్ని ఎలా తయారు చేయిస్తాము అన్నట్లయితే కనుక దీని ముందర పంచలోహాలతో ముందర రేకు తయారు చేయించుకోవాలి. కొంచెం బంగారం పెసరు కూడా వేసి తయారు చేయించుకోవాలి. మేము ఏం చేస్తామంటే ఆ బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి కొంచెం బంగారం పెసరు మేమే పట్టుకెళ్ళి ఆ పెసరు అందులో వేసి ఆ పంచలోహాలతో ముందుగా రేకు తయారు చేయించుకుంటాం. ఆ రేకు ఈ రకంగా ఉంటుంది. తయారు చేయించిన తర్వాత ఆ రేకు మీద బీజాక్షరాలు మేము యంత్రం ఇచ్చి ఆ బీజాక్షరాలు చిక్కిస్తాం. ఆ బీజాక్షరాలు చిక్కించిన తర్వాత ఈ రకంగా బీజాక్షరాలు చిక్కిన తర్వాత ఆ యంత్రం మాకు ఇచ్చిన తర్వాత దాన్ని మేము తీసుకొచ్చి ఎవరి గోత్రం పేరు అయితే ఉందో యజమాని గోత్రం పేరు, ఆ గోత్రం పేరు తీసుకుని ఆ గోత్రనామాలతోటి దానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించి దాన్ని ఆ యంత్రానికి ధారబోస్తాం. ధారబోసి దానికి పంచామృతాలతో అభిషేకం చేయించి అప్పుడు ఆ యంత్రాన్ని ఈ రకంగా ఫోటో కట్టించి ఫోటో ఫ్రేమ్ కట్టించి అప్పుడు దాన్ని పంపిస్తాం. అప్పుడు మీరు వ్యాపార సంస్థల్లో కానీ, గృహాల్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఈ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే అప్పుడు ఈ యంత్రం పనిచేస్తుందే తప్ప మనం మామూలుగా షాపులో కొని తెచ్చేసుకునేటటువంటి అనేక రకాల యంత్రాలన్నీ కూడా పని చెయ్యవు. కారణం ఏమిటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, దాంట్లో ఒక సిమ్ కార్డు ఉందనుకోండి, ఎంటీ సిమ్ కార్డు, అది వేసుకున్న వెంటనే మనకు పనిచేస్తుందా? పనిచేయదు. దానికి మనం రీఛార్జ్ చేస్తే అప్పుడు మనం ఫోన్లు వెళ్తాయి లేదా మొబైల్లో ఇంటర్నెట్ డేటా వెళ్తూ ఉంటుంది. అంచేత ఎలాగైతే ఈ యొక్క సిమ్ కార్డుకి రీఛార్జ్ చేస్తే అది పనిచేస్తుందో అలాగే యంత్రానికి కూడా మంత్రము ద్వారా రీఛార్జ్ శక్తిని ధారబోయాలి. ధారబోస్తేనే అది పనిచేస్తుంది. ఖచ్చితంగా నరదిష్టిని నరఘోషని అది ఎదుర్కోగలుగుతుంది. తద్వారా మనకి దాని ప్రభావం సంపూర్తిగా మన మీద ఉండదు. ఇది శాశ్వతమైన పరిష్కారం. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క యంత్రాన్ని పెట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి నరదిష్టి లేకుండా బ్రహ్మాండంగా ఎదుగుతారు. కెరీర్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎదగడానికి ఈ యంత్రం చాలా బాగా పనిచేస్తుంది. అందులోని ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా యంత్రాలు అందులోని వ్యాపార సంస్థలకి, అందులోని గృహాలకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నరఘోష సాధారణంగా మనం కనిపెట్టలేని రూపంలో ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఏ పని అవ్వదు, ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు నిలబడవు, అలాగే ఎంత కష్టపడుతున్నా అవకాశాలు రావు, ఎంత వ్యాపారం కోసం ప్రాకులాడుతున్నా డబ్బులు నిలబడవు. ఏంట్రా అని చూస్తే ఏమీ అర్థం అవ్వదు, కారణం అర్థం అవ్వదు. కానీ వాటన్నిటికీ కారణం ఏమిటంటే అంటే కనుక మనకు తెలియకుండానే ఈ నరదిష్టి నరఘోష విపరీతంగా కొట్టేస్తూ ఉంటాయి. అలాగే ప్రమాదాలు, అస్తమాటు ప్రమాదాలు జరుగుతుండడం, యాక్సిడెంట్లు అయిపోతుండడం, అస్తమాటు తలకాయ నొప్పి వస్తూ ఉండడం, అలాగే ఏం చేసినా కలిసి రాకపోతుండడం, ఇలా అనేక రకాల కారణాలు, మనకి తెలియనటువంటి అర్థం కానటువంటి అనేక రకాల కారణాలకి ఈ నరదిష్టి నరఘోషే కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ నరఘోష వల్ల అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంత ప్రమాదం ఈ నరదిష్టికి నరఘోషకి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నరఘోషకి సంపూర్ణ పరిష్కారం చేసుకోవాలి తప్ప తాత్కాలిక ఉపశమనాల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ యంత్రాలు శాశ్వత పరిష్కారాలు. ఈ రకంగా మంత్రజపంతో చేసినటువంటి ఈ యొక్క ధారపోసినటువంటి శక్తిని ధారపోసినటువంటి యంత్రాలు కనుక మీ దగ్గర ఉంటే ఇవి సంపూర్తిగా మీ మీద ఎటువంటి నరదృష్టిని పడనివ్వకుండా మీ ఎదుగుదలకి బ్రహ్మాండంగా కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి యంత్రాలు చాలా విశేషంగా పనిచేస్తాయి. అయితే మీలో ఎవరికైనా సరే ఈ నరఘోష యంత్రం కావాలి అన్నట్లయితే కనుక
మీ గోత్రాల పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా వాట్సాప్లో పంపించినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాన్ని తయారు చేయించి దానికి బ్రాహ్మణ ద్వారా జపం చేయించి ధారపోసి దానికి పంచామృతాలతో అభిషేకం చేయించి దాని ఈ రకంగా ఫోటో ఫ్రేమ్ కట్టించి దాన్ని మీకు కొరియర్ రూపంలో పంపించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మీరు ఆ యంత్రాన్ని షాపుల్లో కానీ ఇళ్లలో కానీ లేదా ఎక్కడైనా సరే పెట్టుకున్నట్లయితే కనుక ఇంక అక్కడి నుంచి మీకు పూర్తిగా నరదిష్టి నరఘోష ఉండదు, అందులో అనుమానం ఏమీ లేదు. తద్వారా మీకు చాలా తొందరగా ఎదుగుతారు, తొందరగా కెరీర్ గ్రోత్ వస్తుంది, తొందరగా మీరు ఐశ్వర్యాన్ని సంపాదించుకుని మనశ్శాంతిగా ఉంటారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా. కాబట్టి అంత విశేషం ఈ యొక్క నరఘోష యంత్రానికి ఉంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా ఫోన్ చేసైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో చెప్పండి, దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ చేయించి పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఆ రకంగా మీకు జాతకం పుస్తకం కావాలన్నా కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే గృహాలకు కానీ లేదా వ్యాపార సంస్థలకు కానీ ధనజన వశీకరణ యంత్రాలు కావాలి అన్నా, లేదా నరదిష్టి యంత్రాలు కావాలి అన్నా, అలాగే గృహాలకి లేదా వ్యాపార స్థలాలకి వాస్తు దోషాలకి సంబంధించినటువంటి సంపూర్ణ వాస్తు యంత్రాలు కావాలన్నా కూడా మీరు మాకు గోత్రనామాలు తెలియజేసినట్టయితే కనుక మీ గోత్రనామాలతో జపం చేయించి దాన్ని యంత్రాలకి ధారబోసి ఆ యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా కామెంట్ల రూపంలో పెట్టినా కూడా మేము కామెంట్ల రూపంలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.